హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 67 ఆఫ్ మై ఇంటర్న్షిప్. ఏంటక్క బండి చూపిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. అదే అండి, ర్యాపిడో చేసుకున్నాను. ఎందుకు అని అంటారా? తెలిసిందే కదా, బస్ మిస్ అయిపోయాను. కొత్తగా ఏం కాదు, కానీ మిస్ అయిపోయాను బస్సు. అన్ఫార్చునేట్గా ఎందుకు మిస్ అయిందో కూడా చెప్తానండి. మీరైతే ఇలా ముందు జాగ్రత్తగా ఉండండి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఏంటంటే మార్నింగ్ నేను బస్ స్టాప్కి వెళ్ళడానికి 5-10 మినిట్స్ లేట్ అయింది. అలానే ర్యాపిడో చేసుకున్నాను. అక్కడికి వెళ్ళినాక బస్ రావడానికి ఇంకా 10 మినిట్స్ లేట్ అయింది. బస్ ఎక్కిన తర్వాతకి నేను ఒక స్టాప్లో బస్ ఆపేసారు. డిపోకి వెళ్ళాలి, బస్ చేంజ్ చేయాలని. సరే అని ఆ బస్ దిగేసి వేరే బస్ ఎక్కి ఇంకొక స్టాప్కి వెళ్ళే లోపు ఆల్మోస్ట్ నాకు 9 అయిపోయింది అక్కడే. ర్యాపిడో బుక్ చేసుకుందామంటే రావట్లే, ఊబర్ చేసుకుందామంటే రావట్లే. లాస్ట్కి ఒక ర్యాపిడో యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఒక బైక్ యాక్సెప్ట్ చేస్తే వెళ్ళాను. మధ్యలో వెళ్ళాక పెట్రోల్ అయిపోతుంది మేడం అంట. అస్సలు ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్కి లాస్ట్కి 9:30కి రీచ్ అయ్యాను. ఇంకా పైసలు బొక్క, టైం వేస్ట్. అక్కడ వెళ్ళినాక మళ్ళీ లేట్ స్లిప్ రాసి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళాక ఏ వర్క్ ఉంటుందా అంటే పిఎస్టీకి పంపించారు. గంట నిల్చున్నాక వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వర్క్ చూపియండి అన్నారు. వాళ్ళు చూపించారు 3 వరకు. వాళ్ళు షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. మళ్ళీ ఒక గంట కూర్చున్నాను నేను. ఇంకా ఐఆర్టీ దగ్గర కొంచెం వర్క్ ఉంది అంటే మమ్మల్ని సరే వెళ్ళండి అన్నారు. ఐఆర్టీ దగ్గర వర్క్ చేసుకొని ఇంకా 20 మినిట్స్ ముందే వచ్చేసాము ఈరోజు బ్రేక్కి. వెళ్ళిపోయి స్నాక్స్ తీసుకొని ఇంకా చేసేది ఏముంది, కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే 6 అయ్యే వరకు అవుట్ ఉండదు. సో 6 అవ్వగానే అప్పుడు కిందికి వెళ్ళి బయోమెట్రిక్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ స్టాప్ వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.